చర్చ్ అనే పరిచర్య ప్రారంభించడానికి ముందు కూడా సేమ్ నా పరిస్థితి కూడా ఇర్మియా గారిలాగే ఉందండి. సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఇర్మియా గారిలాగే ఉందండి. నాకు శక్తి చాలదు ప్రభువా. కొన్ని పరిస్థితులు నా జీవితంలో జరగటం వల్ల నేను ఎలా అయిపోయానంటే, ఎలా ఒక ప్లేస్ నాకు ఇంకా బాగా గుర్తుందండి. ఒక రైల్వే స్టేషన్ అండి. ఒక రైల్వే స్టేషను, ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక రైల్వే గ్రౌండ్స్ ఉంటాయండి. ఆ గ్రౌండ్స్లో ఒక చెట్టు ఉంటుందండి. నాకు బాగా ఆ సీన్ నాకు ఇంకా కళలో తిరుగుతుంటుందండి. ఆ చెట్టు దగ్గర అలాగా ఒంటరిగా కూర్చునిపోయాను. అలా కుప్పకూలిపోయాను అంటారు చూసారండి, అలా కుప్పకూలిపోయానండి. కుప్పకూలిపోయి ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, ఒక్కటే నా మైండ్లో తిరుగుతుంది. ఆ ఒక్క డైలాగ్ తప్ప నాకు మిగిలిందంతా ఏం మాట్లాడుతున్నానో నాకు గుర్తుండట్లేదండి.